Hello everyone, welcome to our channel. RRB ALP CBT1 exam admit card or hall ticket or e-call letter డౌన్లోడ్ లింక్ అయితే యాక్టివేట్ అయింది. మరి చాలామంది ఆ లింక్ అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. మరి ఆ లింక్ ద్వారా మీరు ఏ విధంగా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపబోతున్నాను. మరి ఇది అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. చాలామందికి ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లో ఎక్కడ కూడా కనిపించడం లేదంటున్నారండి. సో ఎక్కడ లేదు సార్, మాకు యొక్క లింక్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేసి అంటున్నారు. సో ఫస్ట్ ఇది ఒక డౌట్. సో ఇక్కడ లింక్ ఎక్కడ కనిపించడం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, RRBSikindradabad.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ డేటాబేస్ కనెక్షన్. సో ఈ విధంగా కూడా ఎర్రర్ వస్తుంది. మరి ఇలా ఎర్రర్ రావడం లేకుంటే వెబ్సైట్ ఓపెన్ అయినా కూడా అందులో ఎటువంటి లింకు లేకపోవడం అనేటువంటిది చాలామంది డౌట్. ఇంకా అడ్మిట్ కార్డ్ రిలీజ్ కాలేదేమో అనుకుంటుంటారు. సో కానీ ఇంకొకసారి చూపిస్తానండి. మరి ఎందుకంటే ఈ అడ్మిట్ కార్డ్ అనేది మీరు ఏ జోన్ నుంచి అయినా, అంటే సికింద్రాబాద్ జోన్ నుంచి అయినా, బెంగళూరు జోన్ నుంచి అయినా, అహ్మదాబాద్, చెన్నై, లేకుంటే ఏ వెబ్సైట్, ఏ ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో కాబట్టి ఇక్కడ మీకు ఆర్ఆర్బి చండీగఢ్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే, ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చండీగఢ్ అండి. సో ఆర్ఆర్బి చండీగఢ్ వెబ్సైట్ ఇది. ఇక్కడ మీకు కనిపిస్తుందండి, హోమ్ పేజ్లోనే కనిపిస్తుంది అడ్మిట్ కార్డ్ ఏఎల్పి అని. ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, అడ్మిట్ కార్డ్ ఏఎల్పి అని. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు సేమ్ మీరు సిటీ ఇంటిమేషన్ స్లిప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నారో అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంది లాగిన్ టు వ్యూ ఆర్ డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆర్ ఈ కాల్ లెటర్ అని. సేమ్ అదే పేజ్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత డేటు, మంత్, ఇయర్, సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ కింద క్యాప్చా ఒకటి కనిపిస్తుంటుంది. ఈ క్యాప్చాని టైప్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అనేది కనబడుతుంది. అక్కడ మీరు ప్రింట్ ఆర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ మీరైతే ప్రింట్ తీసుకోవాలండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్, ప్రింట్ తీసుకోవాలి. అక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కూడా మీరు క్లియర్గా చదువుకొని వెళ్ళండి. అది మీరు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఈ పెన్ను, పేపర్ ఇటువంటివి ఏమీ కూడా అలో చేయరండి. సో అక్కడే వాళ్ళు ఎగ్జామ్లోనే రఫ్ పేపర్ ఇస్తారు, అలానే పెన్ను కూడా ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్న్ కూడా తీసుకుంటారు పెన్ను అండ్ ఆ రఫ్ పేపర్ని కూడా. సో కాబట్టి మీరు అయితే ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, లేకుంటే ఎటువంటి బుక్, పేపర్ కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకొక కొన్ని సెంటర్స్లో పర్సన్ కూడా అలో చేయటం లేదు అని లాస్ట్ టైం చూసాము. సో కాబట్టి ఈ పర్సు లేకుంటే మొబైల్ వీటికన్నిటికీ అయితే ఎగ్జామ్ సెంటర్లోనే అరేంజ్మెంట్స్ ఉంటాయండి. ఆ ప్లేస్లో మీరు మీ యొక్క పర్స్ని, ఓన్లీ మనీ ఒకటి మీ దగ్గర పెట్టుకొని, సో ఎంటీ పర్స్ని వీటిని అక్కడ సెంటర్లో సేఫ్టీ ప్లేస్లో పెట్టేసి వెళ్ళండి. ఇంకా అంతకు మించి మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు. వేరే ఏమి కూడా తీసుకుని వెళ్ళకండి. ఈవెన్ వాచెస్ కానీ, క్యాల్కులేటర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఏం చేయకండి, తీసుకెళ్ళడానికి ట్రై చేయకండి. హ్యాండ్ వాచ్ కూడా అలో చేయరు. సో ఇదండి మరి దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చాలామందికి ఈ లింక్ అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క హాల్ టికెట్ని ఆర్ అడ్మిట్ కార్డ్ ఆర్ ఈ కాల్ లెటర్ ఏదైనా ఒకటే డౌన్లోడ్ చేసుకోండి. ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ 1-2 సార్లు చదువుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్తో ఫాలో అయ్యి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ సెంటర్కి ముందుగానే చేరుకొని అక్కడ మీరు సో ఫ్రీగా ఎటువంటి టెన్షన్స్ లేకున్నట్టయితే ఈజీగా ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. సో అవన్నీ దృష్టిలో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.